మోడీని మన దేశంలో ఒక వర్గం నమ్మదు. అతని మీద వ్యతిరేకత, లేకపోతే హిందుత్వం మీద వ్యతిరేకత, లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత, లేకపోతే ఆర్ఎస్ఎస్ మీద వ్యతిరేకత, లేకపోతే లెఫ్టిస్ట్ ఐడియాలజీ, ఇట్లాంటి వాటి ద్వారా. కానీ మోడీని ఇవాళ వాళ్ళు కూడా నమ్ముతున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతుంది. మేము బుద్ధి చెబుతాం అన్న ప్రతిసారి బుద్ధి చెప్పాడు. ముందుగా ఉగ్రదాడులను ఎవడో ఆపలేడు. దొంగతనాన్ని ఆపగలవా? హత్యలను ఆపగలవా? అత్యాచారాలను ఆపగలవా? అది సమాజంలో పేరుకుపోయినటువంటి ఒక రుగ్మత కాదు, ఒక చీడ పురుగు. ఇది పెద్ద చీడ పురుగులు, పేడ పురుగులు. ఈ పేడ చీడ పురుగుల్ని వాళ్ళు చేసేదాకా మనం ఏం చేయలేం. ఎతుకుతుంటాం, పట్టుకుంటుంటాం, ఆపుతుంటాం, కానీ అందులో నుంచి పుడతానే ఉంటాయి ఆ పురుగులు. కాబట్టి ఎప్పటికప్పుడు చెదొచ్చినప్పుడు మందు కొట్టడం తప్పించి ముందు కొడితే ఉపయోగం లేదు. అట్లాగే నడుస్తుంటుంది.